ఇలా అరటిపండు తొక్కలతో తయారు చేసిన నీరు న్యాచురల్ ఫెర్టిలైజర్లా యూస్ చేసుకోవచ్చు. ఇందులో మెగ్నీషియం క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. మొక్క యొక్క ఆకులు, పూలు, కాండము బలంగా ఉండేదానికి, ఆకులు రాలకుండా ఉంటవి, ప్లస్ మనకి పూత అనేది రాలిపోకుండా మొక్కకు పట్టుకొని ఉంటుందన్నమాట. ఇలా ఉండటం వల్ల కాపు ఎక్కువ వస్తుంది, దిగుబడి పెరుగుతుంది మనకి. ఎప్పుడైనా కూరగాయ మొక్కలపైన, పూల మొక్కలపైన యూస్ చేసుకోవచ్చు మనం. అరటి పండును లేకపోతే తొక్కల్ని ఒక 2 డేస్ కానీ 3 డేస్ కానీ ఇట్లా వాటర్లో నానబెట్టుకొని తయారు చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ రోజులు ఉంటే స్మెల్ వచ్చేస్తూ ఉంది. ఇందులో 1:5 రేషియోలో వాటర్ కలుపుకొని మన మొక్కల ఆకులపైన స్ప్లిట్ చేయవచ్చు. లేకపోతే వేరు భాగంలో కొంచెం కొంచెంగా ఇచ్చుకుంటూ వెళ్తే మనకి మొక్క అనేది ఎదుగుదల బాగుంటుంది, దిగుబడి పెరుగుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సమ్మర్లో బాగా వస్తుందన్నమాట కాపు మీకు.